హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సంపత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ సారీ చెప్తున్నాను. 4 days అయింది కదా వీడియోస్ పెట్టక. ఇంకొక సిస్టర్కి కూడా సారీ చెప్తున్నాను, ఎందుకంటే ఆ సిస్టర్ మాల్గపున్నమి వీడియో పెట్టండి అని అడిగారనమాట. సారీ సిస్టర్, ఏమి అనుకోకండి. ఎందుకంటే నేను చెప్పాను మీకు ఆల్రెడీ, నేను తోటకి వెళ్తున్నాను, ఖచ్చితంగా పెడతాను సిస్టర్ అని చెప్పాను. నేను చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టాలి వీడియో అని అనుకున్నాను, కానీ ఆ రోజు నాకు అస్సలు హెల్త్ బాగాలేదు సిస్టర్. సో సారీ, ఏమీ అనుకోకండి. అది కాకుండా మేము వెళ్ళేసరికి అమ్మ అయితే చికెన్, మటన్ కర్రీస్ అండ్ చికెన్ కబాబ్, రైస్, పూరి అన్నీ చేసి పెట్టేశారు వెళ్ళేసరికి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా రిలేటివ్స్లో ఒకరికి హెల్త్ బాగాలేదనమాట, ఆపరేషన్ అయితే అయ్యింది. సో కొంచెం ఎంతైనా మనకి ఇంట్లో వర్క్ అనేది ఉంటుంది కదా, వీడియోస్ ఉన్నాయి, కానీ నేను వాటిని ఎడిటింగ్ చేయడం, వాయిస్ ఓవర్ చేయడం అలా అస్సలు కుదరలేదనమాట. కొంచెం మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనం చూసుకోవాలి కదా, అందుకని చెప్పి నేను వీడియోస్ కూడా చేయలేకపోయాను. సిస్టర్ అయితే ఎక్స్క్యూజ్ చేస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే పాపం తను అడిగిన వెంటనే నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పాను. నేను కూడా ఖచ్చితంగా చేయాలని అనుకున్నాను, కాకపోతే చెప్పలేం కదా ఎప్పుడు ఎలా ఉంటుంది ఏమవుతుందో అని. సో ఆ రోజు అయితే నాకు అస్సలు మైండ్ సెట్ సరిగా లేదు, హెల్త్ బాగాలేదు. సో పెట్టలేకపోయాను, వీడియో అయితే చేయలేకపోయాను సిస్టర్, సారీ, ఏమీ అనుకోకండి. అండ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, డీమార్ట్ షాపింగ్ అయితే చేశాను, ఆ వీడియో వస్తుంది చూడండి అని చెప్పి. ఈ వీడియో మీకు కొంచెం లెంతీగానే అనిపించవచ్చు, ఎందుకంటే నేను లాస్ట్ మంత్ అయితే గ్రాసరీస్ అన్నవి ఇంట్లో కొద్దిగా ఉన్నాయి, కావాల్సినవి కొన్నే కాబట్టి జియో మార్ట్లో పెట్టుకున్నాను అనమాట. అండ్ ఈసారి అయితే మొత్తం గ్రాసరీస్ అయిపోయాయి, ఏమీ లేవు ఇంట్లో. సో నాకు కొంచెం ఎక్కువగానే గ్రాసరీస్ పడతాయని చెప్పి డిమార్ట్కి వెళ్ళి తెచ్చుకున్నాను. ఇక్కడైతే కొంచెం కాస్ట్ తక్కువ అని చెప్పి, అండ్ గ్రాసరీస్ అయితే ఎక్కువగా తీసుకున్నాను, అవన్నీ చూపించాలి కాబట్టి అందుకని చెప్పి కొంచెం లెంతీగా ఉంది వీడియో. కాకపోతే మీరు నా వీడియో ప్లే చేసేటప్పుడు పైన సెట్టింగ్స్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి ప్లేబ్యాక్ స్పీడ్ నార్మల్ ఉంటుంది, మీరు 1.5లో పెట్టుకొని చూసారంటే కొంచెం మీకు లెంతీగా అనిపించదు. అంటే 30 minutes ఉన్న వీడియో 15 minutesలోనే చూసేస్తారనమాట. ఏదో ఒక చిన్న సజెషన్ ఇచ్చాను, ఎందుకంటే కొంతమందికి నచ్చుతాయి లెంతీ వీడియోస్, కొంతమందికి నచ్చవు కదా. సో అలా నచ్చవని కాదు, అలా లెంతీగా ఉన్న వీడియోస్ చూడలేకపోయిన వాళ్ళ కోసం నేను ఇలా చెప్తున్నాను, అంతే అండి. సో అండ్ నెక్స్ట్ ఇక్కడైతే డీమార్ట్కి వచ్చేసాము, డీమార్ట్ షాపింగ్ అయితే చేసేసాము. ఇంకా ఏదో చాలా చెప్పాలనుకున్నాను, కానీ ఏవి గుర్తుకు లేవు. చెప్పాలంటే ఇప్పుడు కూడా నాకు అస్సలు హెల్త్ బాగాలేదు, బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయి మరీ ఎక్కువైందనమాట. ఏమైందంటే, నేను హెడేక్ ఎక్కువగా ఉందని చెప్పి మొన్న మండే అయితే నేను మరీ హాస్పిటల్కి వెళ్ళాను. కొంచెం హెడేక్కి ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారనమాట, ఆయుర్వేద మెడిసిన్. కాకపోతే బ్యాక్ పెయిన్కి అంటే ఒకేసారి అన్ని వాడకూడదు కదా మనము, అందుకని చెప్పి నెక్స్ట్ టైం ఇస్తా అని చెప్పారు. కానీ పెయిన్ ఎక్కువైందని మరీ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకున్నాను. ఇలా చాలా జరిగాయండి. సో దానివల్లనే వీడియోస్ పెట్టలేకపోయాను. అయినా సరే చాలామంది నా వీడియోస్ని వాచ్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం అనమాట నేను ఇది యూట్యూబ్ స్టార్ట్ చేసి 1.5 year అయింది. ఇన్ని రోజుల తర్వాత కూడా నాకు ఇంకా కొంచెం చెప్పాలంటే సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ తక్కువగానే ఉన్నారు. కానీ నేను 4 days వీడియో పెట్టకపోయినా కానీ వ్యూస్ అన్నవి చాలా బాగా వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారు, చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాగే మీరు ఎప్పటికీ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి, నేను మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. కాకపోతే అప్పుడప్పుడు మనకు కుదరదు కదండి, హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల, అలాగా కొన్ని ఏమన్నా కారణాల వల్ల కూడా మనకి కుదరకపోవచ్చు. సో అలా అని చెప్పి నా వీడియోస్ని వాచ్ చేయకుండా అస్సలు ఉండకండి, తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి. ఇక్కడ స్పీడ్ మోడ్లో పెట్టానండి నేను వీడియో అయితే, అంటే ఫాస్ట్ మోడ్లో పెట్టాను. ఏంటంటే ఇంకా వీడియో లెంత్ ఇంత ఫాస్ట్ మోడ్లో పెట్టినా కానీ నాకు 33 minutes వచ్చిందనమాట వీడియో అన్నది. సో అందుకని చెప్పి, అండ్ ఇక్కడైతే కింద నా గ్రాసరీస్ తీసుకోవడం అయితే అంతా అయిపోయిందనమాట. మా హస్బెండ్ పాప వచ్చేసి ఇంకా పైకి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఏదో పాప డ్రెస్సెస్ చూస్తానని వెళ్ళి డైలీ యూస్కి మామూలుగా ఇంట్లో చపాస్ వేసుకుంటాం కదా, అవి తెచ్చుకుంది అనమాట. నేను కిందే ఉన్నాను, నేను రాలేను, ఇంకా నాకు కాల్ బాగా పెయిన్ వస్తున్నాయి, మీరే వెళ్ళేసి రండి అని చెప్తే పైకి వెళ్ళారు ఇద్దరు. సో ఎలాగో వెళ్తున్నారు కదా, వీడియో తీయమ్మా అని చెప్తే వీడియో కూడా తీసిందనమాట. అండ్ ఇక్కడైతే షాపింగ్ అంతా చేసుకొని ఇంటికి వచ్చేసరికి 4 అయింది. వస్తూ డీమార్ట్లో పాప్కార్న్ సేల్ చేస్తారు కదా, అవైతే ఒక 3 ప్యాకెట్స్ తెచ్చుకున్నాము. జర్నీలోనే పాప మా హస్బెండ్ ఒక ప్యాకెట్ తినేశారు కార్ డ్రైవ్ చేస్తూ. ఇంకా బాబు కూడా వస్తాడు కదా, అందుకని చెప్పి ఒకేసారి ఇంకా స్నాక్స్కి ఇదే అని చెప్పి తీసుకొచ్చాను. అండ్ అక్కడ డీమార్ట్లో ఐస్ క్రీమ్ కూడా తినేసాము. అండ్ వచ్చేసరికి 4 అయిందనమాట. ఆఫ్టర్నూన్ వెళ్ళేటప్పుడు ఎవరికి ఆకలిగా లేదు. మా హస్బెండ్ ఇంకా వంట చేసి మళ్ళీ డీమార్ట్కి వెళ్ళడం అంటే లేట్ అవుతుంది, ఎలాగో ఎవరికి ఆకలిగా లేదంటున్నారు కదా, అలాగే వెళ్ళిపోదాము అని చెప్పి వెళ్ళిపోయాము.
తీరా అక్కడ షాపింగ్ అంతా చేసేసరికి 4 అయ్యిందండి. 1కి వెళ్ళి 4కి వచ్చాము. బాగా ఆకలేస్తుంది. ఇంకా వచ్చేటప్పుడు మష్రూమ్ ఫ్రైడ్ రైస్, గోబీ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చుకున్నాం అనమాట. 2 ప్యాకెట్స్ అయితే 3 మెంబర్స్ తినచ్చు అనమాట. చాలా రైస్ ఇస్తారు. సో ఇక్కడైతే నాకు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఇష్టము. పాప అయితే 2 పెట్టుకుందనమాట. తనకు 2 ఇష్టమే. చూపిస్తూ ఉంది ఇక్కడ మష్రూమ్ని, గోబీని చూపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మేము వస్తూ రైస్ తెచ్చుకున్నామని చెప్పాను కదా. ఇంకా వచ్చిన తర్వాత ఫస్ట్ రైస్ తినేసాము, ఎందుకంటే ఫుల్ ఆకలిగా ఉందండి. అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ అరుస్తూ ఉన్నారు, ఏంటి నాకు ఇంత గోబీ వేశారు అని చెప్పి. నువ్వు అరచకు, నేను పెట్టుకుంటాలే అని చెప్పి నేను తీసుకున్నా కొద్దిగా. అంటే మా హస్బెండ్ ఎక్కువగా రైస్ తింటారు కానీ గోబీ తినరు. అండ్ ఏదైనా తెచ్చుకున్న ఐటమ్ని మనం వేస్ట్ చేయకూడదు అనమాట. అలా వేస్ట్ చేస్తే ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. నేను తినగలను అనుకుంటేనే తెచ్చుకోవాలి, ఊరికే తెచ్చుకొని పడేస్తే ఏమొస్తుంది, డబ్బు పెట్టి తెచ్చింటాం కదా అని మా హస్బెండ్ అలా అరుస్తుంటారు అనమాట. నువ్వేం టెన్షన్ పడకు, మేము తింటాంలే అని చెప్పి చెప్తూ ఉన్నాము. తినడం అంటే తనకి తినకూడదని కాదండి. తెచ్చుకున్న తర్వాత మనం తింటే అది మనకు కొంచెం హెల్దీగా ఉంటుంది, వేస్ట్ అవ్వదు. మెయిన్గా ఏంటంటే మా హస్బెండ్కి ఇష్టం ఉండదు, వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. అనవసరంగా తెచ్చుకొని వేస్ట్ చేయడం అనేది ఇష్టం ఉండదు అనమాట. సో ఇంకా అందుకని చెప్పి ఇంక ఇక్కడైతే తెచ్చుకొని, అందుకే 2 ప్యాకెట్స్ తెచ్చాను, 3 మెంబర్స్ తినచ్చు అనమాట. అందుకని చెప్పి ఇక్కడైతే ఇంకా రైస్ తినేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మీకు గ్రాసరీస్ అయితే చూపిస్తాను, చూసేయండి. గ్రాసరీస్ కొంచెం ఎక్కువగా తెచ్చుకున్నాను. చెప్పాను కదా మీకు వీడియో లెంతీగా అనిపిస్తే సెట్టింగ్స్లోకి వెళ్ళి స్పీడ్ 1.5 పెట్టుకున్నారంటే మీరు హ్యాపీగా వీడియోని చూసేయచ్చు. లేదు మాకు లెంతీగా ఉన్నా పర్లేదు అనుకుంటే మీరు అలాగైనా చూడొచ్చు. నేనైతే ఈ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు కూడా కొంచెం యూజ్ అవుతుంది షాపింగ్ అనేది అని చెప్పి చూపిస్తున్నాను. ఎందుకంటే నాకు కూడా ఇలాంటి వీడియోస్ అంటే చాలా ఇంట్రెస్ట్. కోర్స్ నేను యూట్యూబర్ అయినా సరే నేను చూస్తూనే ఉంటాను అలాంటి షాపింగ్ వీడియోస్ ఏమైనా ఉంటే. ఇక్కడైతే పాప ఒకసారి గోబీ రైస్ టేస్ట్ చూడు మమ్మీ, ఇది కూడా బాగుంది అని చెప్పి పెడుతూ ఉంది. నేనైతే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తిన్నాను. 2 బాగున్నాయండి, చాలా బాగున్నాయి రైస్ ఐటమ్స్ అయితే. సో ఒక్కొక్క రైస్ ఐటమ్ అయితే 60 రూపీస్ అనమాట. 2 తెచ్చుకున్నాం కదా, 2 కలిపి 120 రూపీస్ అనమాట. అండ్ ఈసారి అయితే నాకు అవసరమైన ఐటమ్స్ ఏమేమి తెచ్చుకున్నాను డీమార్ట్లో అనేది కూడా మీరు ఈ వీడియోలో చూసేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఒక సిస్టర్ పెసరట్టు అడిగారు కదా, నెక్స్ట్ వీడియో ట్రై చేస్తాను అదే పెట్టడానికి. సో వీడియో అయితే చూసేయండి, ఓకేనా. చూసారు కదా, డిమార్ట్కి అయితే వెళ్ళేసి వచ్చానమాట. వచ్చిన తర్వాత భోజనం చేశాను, అది కూడా చూపించాను. పడుకొనేసానమాట. ఫుల్ రెస్ట్ తీసుకున్నాను. ఇంకా నేను రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంక ఈవినింగ్ పాప అయితే పూజ చేసేసింది, ఫ్రెష్ అప్ అయిపోయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడే జస్ట్ నేను పాప అయితే గిన్నెలన్నీ వాష్ చేసాము. నిన్న మార్నింగ్ అంటే సారీ, ఈరోజు మార్నింగ్ నుంచి ఉన్న గిన్నెలన్నీ వాష్ చేసేసుకున్నాము. చూపిస్తాను లాస్ట్లో ఎన్ని గిన్నెలు వాష్ చేశాను అన్నది కూడా. కాకపోతే ఫస్ట్ నేను డిమార్ట్లో ఏం తీసుకున్నాను అనేది ఇక్కడ మీకు చూపిద్దామని చెప్పి ఇంకా గిన్నెలన్నీ వాష్ చేసిన తర్వాత వచ్చి కూర్చున్నాను. ఇవి చూపించిన తర్వాత ఇంకా నేను ఈరోజు డిమార్ట్లో పరోటా తెచ్చుకున్నాను. బాబుకి చాలా ఇష్టము, అందుకని తీసుకొచ్చాను. ఇంకా బాబు అయితే పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాడు. ఇంకా టైం లేదు కదా, ఆల్రెడీ 7:50 అయింది. ఇంకా అందుకని చెప్పి నేను ఇంకా గ్రోసరీస్ చూపించేద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఇంటికి వచ్చేసరికి 4 అయిందనమాట. అందుకని ఇంకా రాగానే తినేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాను, పడుకున్నాను. డిమార్ట్ అంటే ఇంకా తెలిసిందే కదా, చాలా సేపు పడుతుంది. అండ్ ఆల్రెడీ నాకు ఎక్కువసేపు నిల్చోవడం కాదనమాట. ఇంకా డిమార్ట్లో ఎక్కువసేపు తిరిగేసరికి బాగా పెయిన్ వచ్చేస్తుంది, బ్యాక్ పెయిన్. ఇంకా నెక్స్ట్ టైం జియో మార్ట్లోనే ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. అప్పట్లాగా ఇప్పుడు తిరగలేను. సో ఇక్కడ చూపిస్తున్నాను గ్రాసరీస్ ఏం తెచ్చుకున్నాను అనేది. అందరూ తీసుకునేవే, కాకపోతే నేను ఏం తెచ్చుకున్నాను అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తే మీకు కొంచెం ఏదైనా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ కందిపప్పు తీసుకున్నాను. ఇదైతే ఒక 2 kgs తీసుకున్నాను. నాకు 2 kgs అయితే కరెక్ట్గా సరిపోతుంది. అండ్ మినప్పప్పు వచ్చేసి 1 కిలో తీసుకున్నాను. ఇది కూడా నాకు 1 మంత్ కరెక్ట్గా సరిపోతుంది, ఇంకా ఎక్కువే వస్తుంది చెప్పాలంటే. అండ్ ఇడ్లీ రవ్వ 1 కిలో, ఇది కూడా సరిపోతుంది నాకు. అన్నీ 1 మంత్కి సరిపడా, కరెక్ట్గా 1 మంత్ అని కాకుండా 1 మంత్ 10 days సరిపడా తెచ్చుకున్నాను అనమాట ఇడ్లీ రవ్వ. ఇవి వచ్చేసి ఇడ్లీ రైస్ అంటారు. ఈ రైసు రేషన్ రైసు మినపప్పు కలిపి దోశ ఇడ్లీ టూ టైప్స్ ఆఫ్ రెసిపీస్కి యూజ్ చేస్తారు. అంటే దోశకి ఇడ్లీకి యూజ్ అయ్యేలాగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటారు. ఒకసారి నీకు ట్రై చేద్దామని తెచ్చుకున్నాను. 1 kg అయితే తెచ్చాను. ఇలా ఇడ్లీ రైస్ అని ఉంటుంది దీని మీద. సో ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఇడ్లీ రైస్ 1 కిలో. అండ్ ఇది వచ్చేసి బాంబినో సేమియా, ఇది కూడా 1 కిలో కాదు కానీ 850 grams వస్తుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి పెసలు
ఒక సిస్టర్ పెసరట్టు చూపించమన్నారు, కాకపోతే నా దగ్గర పెసలు కొంచెం తక్కువగా ఉన్నాయన్నమాట. ఓన్లీ 250 ml కప్ అంతా ఉన్నాయన్నమాట. సో అవి సరిపోవు అని చెప్పి ఈరోజు అయితే తీసుకొచ్చాను డిమార్ట్కి వెళ్ళినప్పుడు. సో కంపల్సరీగా నేను పెసరట్టు అయితే చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు. ఇవైతే 1 కిలో తీసుకుంటాను. శనగపప్పు అన్నవి దోశకి యూజ్ చేస్తాను. అలాగే మంత్లీ వన్స్ ఒకసారి నేను శనగపప్పు తోటి మసాలా వడ చేస్తాను. ఆల్రెడీ ఒకసారి చూపించాను, నాకు తెలిసి 2 times చూపించాను ఇప్పటికీ. నెక్స్ట్ వచ్చేసి పుట్నాల పప్పు 1 కిలో తీసుకున్నాను. ఇవి కూడా అండి, ఇవి చట్నీకి అండ్ దోశ మీద వేసుకునే పుట్నాల పౌడర్కి అండ్ ఉగ్గానిలోకి వేసే పుట్నాల పొడికి, ఈ మూడింటికి యూజ్ చేస్తాను, చట్నీకి ఆ పౌడర్స్కి. సో ఇవి 1 కిలో తీసుకున్నాను, కరెక్ట్గా సరిపోతాయి నాకు. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఒక 1/2 kg కాబూలి చెన ఒక 1/2 కిలో తీసుకున్నాను. అండ్ ధనియాలు వచ్చేసి ఒక 200 grams తీసుకున్నాను. ఇవి పురుగు పట్టకుండా ఉండాలంటే వీటిని లైట్గా కొంచెం దూరగా వేయించుకొని మనం కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే పురుగు పట్టకుండా ఉంటాయి అనమాట. 2 months అయినా ఉంటాయి. ఆల్రెడీ నేను 2 months కిందట తెచ్చుకొని వీటిని దూరగా వేయించుకొని ఒక గ్లాస్ కంటైనర్లో ఉంచుకున్నాను అనమాట. అస్సలు పురుగు పట్టవు, చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి మినప్పప్పు అండి, అంటే గుండుగా ఉండే మినప్పప్పు కాదు, వీటిని బ్రేక్ చేసి ఉంటారు కదా, పగలగొట్టింటారు కదా, అవన్నమాట. సో ఇవైతే పోపు దినుసులు ఉంటాయి కదా, ఆవాలు జీలకర్ర మినపప్పు కలిపి పెట్టుకుంటా అని చెప్పాను కదా, వాటి కోసం ఇవి తీసుకున్నాను. ఇవి కూడా ఒక 2-3 months వస్తాయి నాకు. ఒక 1/2 కిలో తీసుకున్నాను ఇవి కూడా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మిక్స్ దాల్ తీసుకున్నాను. మిక్స్ దాల్ ఎందుకంటే ఇందులో అన్ని రకాల పప్పులు ఉంటాయి కదా, వీటితోటి గారెలు చేద్దాం. వడలు గారెలు అని అంటారు, కొందరు వడలు అంటారు, కొందరు గారెలు అంటారు, కానీ వడలన్నా గారెలన్నా ఒకటే. సో వీటితోటి అవి చేసి చూపిద్దామని చెప్పి ఈ మిక్స్ దాల్ తీసుకొచ్చాను. అన్ని మిక్స్ అయి ఉంటాయి కదా, హెల్త్కి చాలా మంచిది, అందుకని తీసుకున్నాను. ఇది కూడా నేను ఒకసారి మీకు ఈ రెసిపీ అయితే చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 1/2 కిలో ఆవాల ప్యాకెట్ తీసుకున్నాను. ఇవి కూడా ఒక 2 months దాకా వస్తాయి నాకు. ఆవాలు కూడా హెల్త్కి చాలా మంచిది, అందుకే నేను ఎక్కువగా యూస్ చేస్తుంటాను. కాకపోతే వీటిని ఆయిల్లో పోపు వేస్తాం కదా, అప్పుడు వీటిని ఎక్కువగా వేయించకూడదు. ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసుకుంటాం కదా, వెంటనే పచ్చిమిర్చి ఆనియన్స్ అలా వేసుకుంటే ఇవి ఎక్కువగా వేగవన్నమాట. ఇవి ఎక్కువగా వేగాయి అనుకోండి మాడిపోతాయి కదా, అప్పుడు మనం తిన్న ఫలితం ఉండదు. ఆవాలు చాలా మంచిది, ఆవ నూనె కూడా మంచిది అంటుంటారు కదా. సో ఎక్కువగా వేయించుకోకండి, లైట్గా వేయించుకోండి, చాలా మంచిది పోపులో వేసినప్పుడు. సో ఇవైతే ఒక 2 months వస్తాయి. 1/2 కిలో తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి బ్రౌన్ షుగర్ అండి, అమృత్ వాళ్ళది, ప్యారిస్ అమృత్ వాళ్ళది బ్రౌన్ షుగర్ అనమాట. ఇది కూడా ఒక 1/2 కిలో తీసుకున్నాను. నేను కొంచెం బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తీసుకుంటానని చెప్పాను కదా, వాటిలో మనకు కొంతమందికి తేనె ఇష్టం ఉండదు, నాకు తేనె పెద్దగా ఇష్టం ఉండదు వాటిలోకి, జ్యూసెస్లోకి. సో ఈ బ్రౌన్ షుగర్ అయితే యూస్ చేస్తానమాట. సో ఇది ఒక 1/2 కిలో తీసుకున్నాను. ఇది కూడా ఒక 1 month కరెక్ట్గా సరిపోతుంది. వెజిటేబుల్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ వాటికి షుగర్కి బదులు ఈ బ్రౌన్ షుగర్ యూస్ చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మామూలుగా నేను రాక్ సాల్ట్ అనేది పతాంజలిలో తీసుకుంటాను అనమాట. సో ఈసారి అయితే నాకు వేరే కంపెనీ ఏదో దొరికింది ఇది. సో ఇవైతే ఒక 2 తీసుకున్నాను. ఇవి ఒక 1 month వస్తాయి. రాక్ సాల్ట్ 1 month పైనే వస్తాయి, కానీ కరెక్ట్గా ఒకటే తెచ్చుకోకూడదు కదా, అందుకే 2 తీసుకున్నాను. అండ్ రాక్ సాల్ట్ కూడా ఒక ప్యాకెట్ ఆల్రెడీ మన జియో మార్ట్లో తెచ్చుకున్నాను. కొన్ని గ్రాసరీస్ అయితే నేను జియో మార్ట్లో తెచ్చుకున్నానండి, ఈసారి మీకు చూపించలేదు, అంతే టైం లేక చూపించలేదు. అండ్ ఇది వచ్చేసి డీమార్ట్లో పసుపు తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎక్కువగా అయిపోతుంది. ఇది మెయిన్ దేనికి అంటే నేను దేవుడి రూమ్కున్న గడపని అండ్ బయట మెయిన్ డోర్కున్న గడపకి డైలీ పసుపు అయితే రాస్తామని చెప్పాను కదా. సో నాకు ఇదైతే ఎక్కువగా అయిపోతుంది, అందుకే డీమార్ట్లో తీసుకొచ్చుకున్నాను అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి వంట సోడా, వంటకి దోశ బ్యాటర్కి, వడలకి, వాటికి బజ్జీలకి యూస్ చేస్తాం కదా, అది వంట సోడా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ తెచ్చుకున్నాను, ఒక 5 packets తెచ్చుకున్నాను. సో 1 2 3 4 5 ఇవి ఒక 5 packets తెచ్చుకున్నాను అనమాట. ఇదైతే ఒక చిన్న గెరిట తెచ్చుకున్నాను, నా దగ్గర అన్ని పెద్ద పెద్ద ఉన్నాయన్నమాట. చట్నీస్కి వాటికి కూడా పెద్దవి యూస్ చేస్తున్నాను. ఇది చాలా కొంచెం తక్కువగానే వచ్చింది, 36 రూపీస్కి వచ్చింది. మనకి షాప్స్లో అయితే 80 రూపీస్ 90 రూపీస్ కూడా ఉన్నాయి. సో కొంచెం కాస్ట్ తక్కువగా ఉంది, నాకు ఎలాగో యూజ్ అవుతుంది, నాకు కావాలి కదా అని చెప్పి తెచ్చుకున్నాను నేను ఇది. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా నేను కొన్ని రైస్ ఐటమ్స్ చూపించాను, కొన్ని వాటికి బిర్యానీ మసాలా యూస్ చేస్తానని చెప్పాను కదా, చాలా బాగా టేస్టీగా ఉంటాయి రైస్ రెసిపీస్ అని చెప్పి. అండ్ చికెన్ బిర్యానీకి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను, కాకపోతే శ్రావణ మాసంలో మేము చికెన్ తినం, నాన్ వెజ్ తినం కాబట్టి నేను తెచ్చుకోలేదన్నమాట. ఇప్పుడు ఇంకా కంటిన్యూస్గా చేయాలి కాబట్టి ఆచి బిర్యానీ మసాలా అయితే ఒక 2 packets తీసుకున్నాను.
నెక్స్ట్ అయితే షాజీరా, ఇది కూడా అయిపోయింది. ఇది కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఇది ఎక్కువగా బిర్యానీకి యూస్ చేస్తాం కదా, అందుకని చెప్పి. ఇలాచీ ఒకటి, మేము ఇలాచీ ఎక్కువగా తింటామని. ఇలాచీ హెల్త్కి చాలా మంచిది. నైట్ పడుకునేటప్పుడు ఒక 2 ఇలాచీ లోపల విత్తనాలు తీసి అవి తినేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగి పడుకున్నామంటే హెల్త్కి చాలా మంచిది. సో ఇవి ఎక్కువగా అయిపోతాయి కాబట్టి ఇది కూడా ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను. ఇలాచీ డీమార్ట్లో దొరికినంత తక్కువగా ఎక్కడ దొరకదండి, బయట అయితే చాలా కాస్ట్. అండ్ డీమార్ట్లో కూడా చిన్న సైజ్ ఇలాచీలు ఒక కాస్ట్, ఈ పెద్ద సైజ్ ఇలాచీ ఒక కాస్ట్. నేనైతే పెద్ద సైజు తెచ్చుకున్నాను, ఎందుకంటే ఇలా పెద్దగా ఉన్న వాటిలో సీడ్స్ బాగుంటాయి అనమాట, అందుకని చెప్పి నేను పెద్దది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను పులియోగరి పౌడర్ చేస్తాను, చూపిస్తాను అని చెప్పాను కదా, ఐ మీన్ పేస్ట్. సో నాకైతే ఈ మధ్యలో కుదరట్లేదు, ఒక పక్క టైము ఉండట్లేదు. ఇంట్లో పని చేసుకోవడము, వీడియోస్ చేయడము, వీడియోస్ అప్లోడ్ చేయడము, ఇంటికి ఎవరైనా వస్తూ ఉంటారు కదా, అప్పుడు ఇంక అసలుకే కుదరదు మనకి. అందులోనే మెయిన్గా ఈ పనులన్నీ పక్క పెడితే మెయిన్గా హెల్త్ బాగుండట్లేదు. ఐ మీన్ బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది. చెప్పాను ఆల్రెడీ ఒకసారి మీకు, అదేంటంటే ఆయుర్వేద మెడిసిన్ యూస్ చేస్తుంటే బాగానే ఉందని చెప్పి, కానీ ఎందుకో మరి ఈ మధ్య కొంచెం హెడేక్ రావడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ మెడిసిన్స్ స్టాప్ చేశాను అనమాట. అందువల్ల మరీ ఎక్కువ అవుతుంది నాకు. కంపల్సరీగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక 6 months కంపల్సరీగా కంటిన్యూగా తీసుకుంటే మనకు తగ్గుతుంది అనమాట. సో అందుకని బాగా సఫర్ అవుతుంది. ఇప్పుడు కూడా చెప్పాలంటే చాలా పెయిన్ ఉంది నాకు. సో ఇంకా బాగోలేనప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పి తెచ్చుకున్నాను నేను, అప్పటికప్పుడు ఇబ్బంది పడకుండా. మా బాబు ఎక్కువగా వెజిటబుల్స్ అవి తిన్నాడని చెప్పాను కదా, సో తన కోసమే పులియోగర ఎక్కువగా చేసి పంపిస్తుంటాను. ఇప్పుడైతే పాపకి హాలిడేస్ అనమాట, సో బాబు ఒక్కడే కాలేజ్కి వెళ్తున్నాడు. సో తన కోసమే ఈ పులియోగరి తెచ్చుకున్నాను. మామూలుగా ఎప్పుడు ఎంటీఆర్ తెచ్చుకుంటాను, కానీ ఒక వీడియోలో చెప్పాను ఎంటీఆర్ ఎందుకు నాకు పెద్దగా నచ్చట్లేదని. ఈ స్వస్తిక్ వాళ్ళకి తెచ్చుకున్నాను. ఎందుకంటే ఎక్కువగా స్వస్తిక్ పికిల్స్ బాగా యూస్ చేసేదాన్ని, చాలా బాగుంటాయి టేస్ట్. కాకపోతే అమ్మ బయట పికిల్స్ వద్దు అని చెప్పి మధ్యలో పికిల్స్ ఎక్కువగా పంపించింది అనమాట. అండ్ రీసెంట్గా గోంగూర పికిల్ కూడా పంపించింది. సో బాబు కోసం అయితే ఈ పులియోగరి మిక్స్ తెచ్చుకున్నాను. చాలా మంది అడుగుతూ ఉన్నారు, కానీ అక్కడ అమ్మ చేస్తున్నప్పుడు నేను అక్కడ ఉండను కదా. ఇక్కడ నాకు ఏంటంటే పిల్లలకి కాలేజెస్ ఉంటాయి, ఒకరికి హాలిడేస్ ఉన్నప్పుడు ఒకరికి ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట. సో దానివల్ల నేను చూపించలేకపోతున్నాను. మీరు అడిగినా అడగకపోయినా నేను కంపల్సరిగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏవైనా అమ్మ దగ్గర అక్కడ పౌడర్స్ కానీ పేస్ట్లు కానీ ఏమైనా అమ్మతో చేయించుకుంటే కంపల్సరిగా వీడియో తీసి మీకు చూపిస్తాను. అండ్ ఇప్పట్లయితే అస్సలు చూపించలేను, ఎందుకంటే మమ్మీ వాళ్ళు నెక్స్ట్ మంత్ ఇల్లు అయితే స్టార్ట్ చేస్తున్నారు, అంటే ఇల్లు కట్టించుకుంటున్నారు అనమాట తోటలో. సో స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పట్లో నేను చూపిస్తానో లేదో కూడా నాకు తెలీదు. మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి, కంపల్సరీగా చూపిస్తాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది హెల్త్కి చాలా మంచిదని చెప్పి ఇది ఒకటి తీసుకుని ఒక 1/2 kg. మెయిన్గా నేనైతే పెద్దగా తినను, పిల్లల కోసం తీసుకున్నాను. ఎండు ద్రాక్ష ఫస్ట్ చిన్నగా తీసుకొచ్చేదాన్ని, ప్యాకెట్ తింటారో తినరో అని, బాగానే తింటున్నారు, అందుకని ఒక 1/2 kg తీసుకున్నాను. ఇది ఒక 1 month కూడా రాదు. ఈ మాత్రం తిన్నా చాలండి, పిల్లలకి చాలా మంచిది. ఇలాంటి పెట్టండి, ఇది ఒక చిన్న సజెషన్ అంతే. సో ఎండు ద్రాక్ష కిస్మిస్ అంటారు కదా, అది ఒక 1/2 kg. నెక్స్ట్ ఇదైతే నేను జియో మార్ట్లో తెచ్చుకున్నాను. ఇది యాక్చువల్గా 735 రూపీస్ అయితే నేను తీసుకున్న తర్వాత మళ్ళీ 300 రూపీస్ నాకు క్యాష్ బ్యాక్ పడుతుంది అనమాట. సో 435 రూపీస్కే నాకు ఈ బాదం అనేది వస్తుంది అనమాట. ప్రతి మంత్ తీసుకుంటున్నాను. అమ్మ కూడా ఒకసారి ఆర్డర్ పెట్టమని చెప్పింది, అది కూడా ఆర్డర్ పెట్టేశాను, మేబీ టుమారో వస్తాయి. సో ఈ బాదం అయితే తీసుకున్నాను. డీమార్ట్లో చాలా కాస్ట్ ఉందండి. చెప్పాలంటే జియో మార్ట్ కన్నా డీమార్ట్లోనే కాజు బాదం ఎక్కువ కాస్ట్ ఉన్నాయి, జియో మార్ట్లో తక్కువగా ఉన్నాయి. సో అందుకని నేను అక్కడే పెట్టుకున్నా జియో మార్ట్లో ఇది. అండ్ కాబూలీ చెనా కూడా అంతే. చూసాను నేను ఈరోజు డీమార్ట్లో తెచ్చాను కదా కాబూలీ చెనా. ఈ కాస్ట్ కాబూలీ చెనా డీమార్ట్లో తీసుకొచ్చాను ఈరోజు. ఇందాక నేను జియో మార్ట్ ఓపెన్ చేసి చూస్తే జియో మార్ట్లోనే ఒక 7 రూపీస్ తక్కువ ఉంది కాస్ట్. సో నెక్స్ట్ టైం నేను జియో మార్ట్లోనే పెట్టుకుందాం అనుకున్నాను. యాక్చువల్గా ఎప్పుడు జియో మార్ట్లోనే తీసుకునేదాన్ని, ఈరోజు ఎలాగో డీమార్ట్కి వెళ్ళాలని తీసుకున్నాను, కానీ ఇప్పట్లో ఇంకా నేను డీమార్ట్కి వెళ్ళే పరిస్థితి కూడా లేదండి. హ్యాపీగా ఇంట్లో కూర్చొని జియో మార్ట్లో ఆర్డర్ పెట్టుకుంటే క్యాష్ బ్యాక్ వస్తుంది, పాయింట్స్ వస్తాయి. పాయింట్స్ మీద తీసుకున్నామంటే మనకు చాలా తక్కువ పడుతుంది. ఒకసారి ఒకరు అడిగారు, అక్క మాకు రావట్లేదు ఎలాగ ఏంటి అనేది. ఫస్ట్లోనే మనకు రాదు, ఒక 2-3 times నాకు ఫస్ట్లో రాలేదు. మేబీ 5th time అలాగా 5th time నుంచి నేను ఆర్డర్ చేస్తుంటే వస్తూ ఉందన్నమాట. అందులో పాయింట్స్ అనేవి ఉంటాయి, మనము పే రివార్డ్స్ అని ఉంటాయి, అది అప్లై చేసుకుంటేనే మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఇవి నా గ్రాసరీస్ అనమాట. అండ్ ఇవి చూపించేస్తాను. బాబు పన్నీర్ చేస్తున్నాడు, ఫ్రిడ్జ్లో పెట్టే ఐటమ్స్ అన్ని ఫ్రోజన్ అన్నీ చూపిస్తాను మీకు ఒకసారి. ఇది వచ్చేసి పన్నీర్ అనమాట. ఈరోజు మెయిన్గా ఈ పరోటా కోసం తెచ్చుకున్నారు. ఇవి ఒక 2 ప్యాకెట్స్ తీసుకొచ్చాను.
ఇవి హెల్త్కి అంతగా మంచిది కాదండి, ఎప్పుడన్నా ఒకసారి అయితే ఓకే. అందుకని చెప్పి డిమార్ట్కి వెళ్ళని తెచ్చాను. యాక్చువల్గా ఎప్పుడో 2 months బ్యాక్ ఏమో నేను ఒకసారి చేశాను, 2-3 months బ్యాక్ అయిపోయింది అనమాట. అప్పుడు చేశాను ఒకసారి, మరి ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఇలా ఎప్పుడో ఒకసారి ఇంకా పిల్లలకి ఇష్టం కాబట్టి వాళ్ళ కోసం నేను తీసుకొస్తాను, ఎప్పుడైతే తీసుకురాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బటర్ని ఇలా క్యూబ్స్గా తీసుకుంటేనే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది, వేస్ట్ అనేది అవ్వదన్నమాట. సో నేనైతే ఇలానే తీసుకుంటాను, మనకి యూజ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా అమూలే లైక్ చేస్తాను నేనైతే, అందుకని చెప్పి బటర్ కానీ ఇదిగోండి చీజ్ స్లైసెస్ కూడా అమూలే తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవేంటి క్రిస్పీ అండ్ స్పైసీ ఫ్రెంచ్ ఫ్రైస్. ఇది వచ్చేసి పిరి పిరి ఫ్రెంచ్ ఫ్రైస్ అండి, చాలా బాగుంటాయి. ఇవి కూడా ఎప్పుడు తీసుకోము, మీరు ఎప్పుడైనా నా వీడియోస్లో చూసారా నేను ఇలాంటివి తీసుకురావడం? చూడలేదు కదా. ఎప్పుడన్నా ఒకసారి అండి, ఎప్పుడో 3 monthsకో 6 monthsకో అలా ఒకసారి తీసుకుంటాం అంతే. పిల్లలు కూడా కంటిన్యూగా తినరు, వాళ్ళు కూడా తినలేరండి. ఒకసారి తిన్నారంటే ఇంక అసలు దాని మీద మనసు పోదు, వాళ్ళకి తినాలని అనిపించదు. సో అందుకని చెప్పి ఈరోజు పాప తీసుకుంటా అంటే తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్కువగా రైస్ ఐటమ్స్ చేస్తూ ఉంటాను కదా, అందుకని చెప్పి గ్రీన్ పీస్ తీసుకున్నాను ఒకటి. యాక్చువల్గా ఇవి సీజన్లో వస్తాయి కదా, అప్పుడు వచ్చినప్పుడు వీటిని ఒకసారి నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఫ్రోజన్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యావిస్ మిల్క్ షేక్. ఇవి వచ్చేసి 1+1 ఆఫర్ ఉన్నాయన్నమాట, అందుకే తీసుకున్నానండి. మామూలుగా అయితే ఇవి కాస్ట్ ఎక్కువ కాబట్టి నేను తీసుకోను. ఫస్ట్ టైం 1+1 ఆఫర్ పెట్టారు. అండ్ ఇవి కూడా ఆఫర్ పెట్టారు. మెయిన్గా మా హస్బెండ్కి ఇది లైక్ చేస్తారు, మా బాబు ఇది లైక్ చేస్తాడు. సో వాళ్ళ కోసం వాళ్ళు తెచ్చుకున్నారనమాట, నేనైతే తీసుకోనండి. పాప అయితే అస్సలకే తీసుకోదు. నేనన్నా ఎప్పుడన్నా నాన్ వెజ్ తిన్నప్పుడు తీసుకుంటాను కానీ పాప అస్సలు తీసుకోదు. ఇవి చాలా తక్కువ అండి డిమార్ట్లో కాస్ట్. సో డిమార్ట్కు నేను మంత్లీ వెళ్ళాను కాబట్టి ఇంకా తీసుకున్నారు వాళ్ళు. ఈరోజు వెళ్ళామని చెప్పి, మామూలుగా బయట ఎక్కడ తీసుకోమంత పెద్ద బాటిల్స్ కాస్ట్ ఎక్కువ అండి బయట, డిమార్ట్లో చాలా తక్కువ. అండ్ ఇది వచ్చేసి నా కోసం తీసుకున్నాను మినిట్ మేడ్ పల్పీ ఆరెంజ్. ఇది నాకు చాలా ఇష్టము, నేను కూడా ఎక్కువగా తీసుకొని తిని ఎప్పుడో ఒకసారి. మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎప్పుడో ఒకసారి అలా తీసుకుంటే. సో నెక్స్ట్ అయితే గ్రాసరీస్ చూపించాను, ఫ్రోజన్ ఐటమ్స్ చూపించాను. అండ్ ఇది వచ్చేసి పిల్లలు తీసుకున్న మ్యాగీ అనమాట. ఇప్పీ నూడిల్స్ నేను చెప్పాను కదా, ఇది బాగుంటుంది ఫ్లేవర్ అని చెప్పి మేమైతే ఎప్పుడు ఇదే తీసుకుంటాము. మంత్లీ ఒక 2 ఇప్పీ నూడిల్ ప్యాకెట్స్ తీసుకుంటాం కంపల్సరీగా. ఈ 2 కలిపి ఒక్కొక్కటి 45, 2 కలిపి 90 రూపీస్. సో 2 ఇప్పీ ప్యాకెట్ నూడిల్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మయోనైస్, ఫన్ ఫుడ్స్ వాళ్ళది వెజ్ మయోనైస్, ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. నేను బ్రెడ్ తోటి స్నాక్స్ చేస్తుంటాం కదా పిల్లలకి, అందుకని చెప్పి. అండ్ ఇది వచ్చేసి హర్షీస్ వాళ్ళది ఆల్మండ్ స్ప్రెడ్ అనమాట, కోకో ఆల్మండ్, హర్షీ స్ప్రెడ్ కోకో ఆల్మండ్ అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది ఏంటంటే పిల్లలు నాకు హెల్త్ బాగోలేనప్పుడు బ్రెడ్ మీద ఇది అప్లై చేసుకొని బ్రేక్ఫాస్ట్గా తినేసి వెళ్తారు, ఆఫ్టర్నూన్ క్యాంటీన్లో భోజనం చేస్తారనమాట. ఎప్పుడైనా నాకు హెల్త్ బాగోలేనప్పుడు కంపల్సరీ నేను మంత్లీ ఒక 1 week అన్నా, అంటే ఒక 1 monthలో 7 days అన్నా నేను చేయలేను అనమాట. ఐ మీన్ హెల్త్ ప్రాబ్లం వల్ల అంతే. సో అలా యూజ్ అవుతుంది. నాకైతే 1 month వస్తుందండి కంపల్సరీగా. మామూలుగా పిల్లలు దీన్ని 1 month కూడా పెట్టుకోరు, ఎవరు తినేస్తారు ఒక 2-3 daysలోనే. కానీ మా పిల్లలు కూడా ఎక్కువగా తినడానికి లైక్ చేయరు అనమాట. ఎప్పుడన్నా నేను హెల్త్ బాగోలేక బ్రేక్ఫాస్ట్ చేయకపోతే, వద్దు మమ్మీ బ్రెడ్కి పెట్టుకొని తినేసి వెళ్ళిపోతాము అని చెప్తారనమాట. అది కూడా ఒక 2 pieces బ్రెడ్ తీసుకుంటారు, ఒక పీస్కి మాత్రమే అప్లై చేసుకొని దాన్ని ఇలా క్లోజ్ చేసుకొని తినేసి వెళ్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మేము మా చిన్నప్పుడు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం. ఇది చాలా బాగుంటుంది స్మెల్. ఇది ఒకటి తీసుకున్నాను, బాబు కోసం తీసుకున్నాను. ఇది యాక్చువల్గా అయితే ఇది మెన్ యూజ్ చేస్తారు అది. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ఆఫర్ పెట్టారనమాట. మనకి మామూలుగా మమార్త్ వెబ్సైట్లో ఇది కాస్ట్ ఎక్కువ పడుతుంది, అండ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా కాస్ట్ ఎక్కువగా ఉంది. ఇది ఏంటంటే ఈ మధ్య పెట్టారనమాట డీమార్ట్లో. చెప్పాలంటే ఒక 2-3 months నుంచి పెట్టారు డీమార్ట్లో. 1+1 ఆఫర్ పెట్టారు. అది కూడా యాక్చువల్గా అయితే మేము నివియా బాడీ లోషన్ అనేది యూజ్ చేస్తామన్నమాట, 400 grams. సో అది వచ్చేసి 328 or 330 రూపీస్ అది. సో ఇదైతే 199 రూపీస్కే వచ్చిందనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాం. 1+1 ఆఫర్ పెట్టారు కానీ మనం ఒకటి తీసుకుంటే హాఫ్ రేట్కి ఇచ్చేస్తారు. ఇది ఒకటి తీసుకున్నా యూజ్ చేద్దామని చెప్పి, ఎందుకంటే మమార్త్ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి, అందుకని చెప్పి ఇది ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను, ఎలాగో ఆఫర్ ఉంది కదా అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి మనం మామూలుగా ఇంకెప్పుడైనా ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్తే కంపల్సరీగా బాడీ స్ప్రే అనేది యూజ్ చేస్తారు కదా. నేనైతే యూజ్ చేయను, ఎందుకంటే నాకు అస్సలు పడదు బాడీ స్ప్రే. సో పాప ఒకటి బాబు ఒకటి తీసుకున్నారు. ఇది వచ్చేసి పాప తీసుకుంది.
యార్డ్లీ లావెండర్ ఫ్లేవర్ అనమాట. బాబు వచ్చేసి తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బాత్రూమ్ ఐటమ్స్ ఇలాంటివి చూపిస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి నివియా, ఇది వచ్చేసి చార్కోల్ ఫేస్ వాష్. బాబుకి పింపుల్స్ ఉన్నాయి కదా, అందుకని చెప్పి ఇది బాబు యూస్ చేస్తాడు. ఇది చాలా కాస్ట్ అండి, 250 రూపీస్ ఉంది మీద. అది పడింది కూడా 250 రూపీసే. కానీ బాబుకి పింపుల్స్ ఎక్కువగా అయిపోయాయని చెప్పి తీసుకొచ్చాము. అది ఇంతకుముందు ఇందులోనే వేరేది యూస్ చేశాడనమాట. అండ్ ఇది ఒకసారి చూద్దామని చెప్పి నెక్స్ట్ వేరే తీసుకొచ్చాము. ఏది బాగా పనిచేస్తే అదే కంటిన్యూ చేయాలని చెప్పి తీసుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ వాష్. ఇదైతే 2 monthsకి ఒకసారి తెచ్చుకుంటాను, ఎందుకంటే ఇది ఒకటి తెచ్చుకుంటే నాకు 2 months వస్తుంది. ఇదైతే 109 రూపీస్. అండ్ ఇది వచ్చేసి ప్రిల్ లిక్విడ్. ఇదైతే ఖచ్చితంగా ఒక 1 month వస్తుందండి. మనం యూస్ చేసేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. మన గిన్నెలు ఎక్కువగా పడతాయి తక్కువగా పడతాయి అనేది. నాకైతే 1 డేకి అంతా కలిసి ఒక 2 drops గిన్నెలు పడతాయి కాబట్టి నాకు ఖచ్చితంగా 1 monthకి వస్తుంది. యాక్చువల్గా ఇది నేను ప్రస్తుతానికి పోయిన మంత్ జియో మార్ట్లో టామరిన్ ఫ్లేవర్లో తీసుకున్నాను. చాలా గట్టిగా అంటే చిక్కగా ఉంది, అంటే బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎక్కువ రోజులు వస్తుంది. అది ఇంకా హాఫ్ బాటిల్ ఉంది. కానీ మరి మధ్యలో ఎందుకు, ఎలాగో డీమార్ట్కి వెళ్ళాం కదా, మరి వెళ్ళాం కదా అని చెప్పి ఇది ఒకటి తీసుకొచ్చుకున్నాను. ఒకవేళ ఉన్న నెక్స్ట్ మంత్ కూడా యూజ్ అవుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్ అవుట్ లిక్విడ్. ఒక 2 రూపీస్ ఒక 2 తీసుకున్నాను. ఇది వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, అందుకే భయం వేస్తుంది. ఈ డీమార్ట్కి యాక్చువల్గా నేను లాస్ట్ మంత్ వెళ్ళలేదండి, అంతకుముందు వెళ్ళాను. ఈసారి గ్రాసరీ అంటే లాస్ట్ మంత్ గ్రాసరీస్ ఉన్నాయన్నమాట. కొన్ని గ్రాసరీస్ లేవు, అవి మాత్రం జియో మార్ట్ తెప్పించుకున్నాను. ఈసారి గ్రాసరీస్ ఎక్కువగా లేవు, అందుకని చెప్పి డీమార్ట్కి వెళ్ళాను అనమాట. అందుకే ఎక్కువ తీసుకున్నాను. ఇది చాలా బాగా నచ్చింది నాకు, లావెండర్ ఫ్లేవర్. ఇది కూడా స్పార్కిల్ అని చెప్పి ఫ్లోర్ క్లీనరు. సో ఇదైతే తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇదైతే నేను ఒక 5-6 months నుంచి యూజ్ చేస్తున్నా, చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఇంకొక టూత్ బ్రష్, కోల్గేట్ జిగ్జాగ్. మేము ఎక్కువగా ఎప్పుడు యూజ్ చేసేది ఇదే అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నేను ఎక్కువగా గిన్నెలు వాష్ చేయడానికి ఈ స్క్రబ్బర్ యూజ్ చేస్తాను. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇదొకటి తీసుకున్నాను, లిచి, హిమాలయాలో లిచి అని లిప్ బామ్ ఒకటి తీసుకున్నాను. యాక్చువల్గా నేను పిలిగ్రిమ్ వాళ్ళది ట్రై చేద్దాం ఒకసారి. యాక్చువల్గా నేను పాప ఎక్కువగా మమార్త్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాం చెప్పాలంటే, ఒక 2 years నుంచి. సో ఒకసారి ఈ పిలిగ్రిమ్ వాళ్ళది ట్రై చేద్దామని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నాము. వచ్చిన తర్వాత కంపల్సరీగా చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇది ఒకటి తెచ్చుకున్నాను. హిమాలయాలో లిచి తెచ్చుకున్నాను. యాక్చువల్గా అయితే మేము హిమాలయ కాదు, అది ఏదో కంపెనీ, వేరే కంపెనీ, ఐ మీన్ లాక్మే అనుకుంటాను. స్ట్రాబెర్రీ యూజ్ చేస్తామన్నమాట నేను పాప ఇద్దరు. యాక్చువల్గా దాని తర్వాత మళ్ళీ నేను డేగా వాళ్ళది కూడా యూజ్ చేశాను లిప్ బామ్. ఈసారి అయితే పిలిగ్రిమ్ వాళ్ళది లిప్ సిరం ఆర్డర్ పెట్టుకున్నాను. వచ్చిన తర్వాత చూపిస్తాను. అండ్ పాప అయితే ఇది ఒకటి కప్ తీసుకుంది. ఎన్ని కప్స్ ఉన్నా పిల్లలు ఏదైనా కొత్తగా చూస్తే అవే కావాలంటారు అనమాట. ఇది ఒకటి తీసుకుంది పాప అయితే. నెక్స్ట్ నా దగ్గర ఇంట్లో ఒకటి ఆన్లైన్లో అమెజాన్లో కేక్ తిని పెట్టుకున్నాను కదా, చాలా పెద్దగా వచ్చిందనమాట. పాప ఎప్పుడన్నా కేక్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ అది బౌల్ పెద్దది కాబట్టి చేస్తే ఇక్కడే ఉంటుంది, కేక్ పైకి రాదనమాట. అందుకని చెప్పి ఇది డిమార్ట్లో నాకు దొరికితే ఒకటి తీసుకున్నాను, చిన్న టిన్ అనమాట. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి ఏదో కొత్తగా చూసాను అనమాట ఈసారి నేను. కవర్స్ అండి ఇవి. మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తాం కదా, వాళ్ళకి ఏదైనా అమౌంట్ ఇవ్వాలంటే ఒక కవర్లో పెట్టిస్తాం కదా, అలాగా ఇది. దీని మీద రాశారు ఏదో గిఫ్ట్ కవర్ అని రాశారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను, ఏరియల్ 2 liters తీసుకున్న లిక్విడ్. ఇది తీసుకోవడానికి కూడా నేను కారణం చెప్తాను. యాక్చువల్గా అయితే నేను సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ అని పౌడర్ వాడేదాన్ని కదా, అది 380 సంథింగ్, 330, 380 ఏమో ఉంది. ఈరోజు కూడా చూసాను నేను అక్కడ. తర్వాత మనం మరీ కంఫర్ట్ తీసుకుంటాం, 380, కంఫర్ట్ 220 అనమాట. సో 380, 220 అంటే 4, 5, 6, 600 అవుతుంది. ఇదైతే నాకు 380నేనా, ఇది ఎంతో ఆఫర్లో వచ్చిందండి. 3 చేంజ్ అంతే, ఇది 300 చేంజ్ అనమాట. సో ఇంకా తక్కువే మనకి మిగులుతుంది అనమాట. ఇంకా మనకి చాలా అమౌంట్ అనేది హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మిగిలిపోతుంది. ఇది ఏంటంటే ఏరియల్ చాలా బాగుంటుంది, చాలా నీట్గా వాష్ అవుతాయి ఇవి క్లాత్స్ అన్నవి. ఇది ఓన్లీ 1 క్యాప్ వేసుకుంటే సరిపోతుంది మనకి. సో ఇదైతే 2 liters ప్లస్ హాఫ్ 500 ml ఎక్స్ట్రా ఫ్రీ అనమాట. సో అందుకని చెప్పి ఇది తీసుకున్నాను నేను. ఇది బాగా యూజ్ అయింది అనుకోండి, ఖచ్చితంగా ఇది కంటిన్యూ చేస్తాను. నేను అలా కంపేర్ చేసుకొని అమౌంట్ అనేది ఇలా తీసుకుంటాను అనమాట. సో ఇవి వచ్చేసి టిష్యూ రోల్స్ 4 వచ్చేవి తీసుకుంటాను నేను. ఎందుకంటే నాకు ఇవి ఒక 2 months వస్తాయి. ఒక 1 month ఒకటి కిచెన్లోకి, ఒకటి దేవుడి గదిలోకి, మరి నెక్స్ట్ మంత్ అలానే పెట్టుకుంటాను. ఒకటి కిచెన్లోకి, ఒకటి దేవుడి గదిలోకి. సో ఇది నా బాత్రూమ్ ఐటమ్స్ అన్ని, లాండ్రీ ఐటమ్స్ అనమాట.
నెక్స్ట్ వచ్చేసి దేవుడికి సంబంధించింది ఇది ఒకటైతే ఆయిల్ తీసుకున్నాను దీపారాధనకి. యాక్చువల్లీ జియో మార్ట్లో అగరబత్తి ప్యాకెట్స్ అయితే ఒక 2 తీసుకున్నాను, అందుకని ఈరోజు డీమార్ట్లో తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి సాంబ్రాణి స్టిక్స్ ఉంటాయి కదా, ఇవి ఒకటి తీసుకున్న బాక్స్. అండ్ ఇది వచ్చేసి ట్యూస్డే అండ్ ఫ్రైడే మనం ఇది ధూపం వేస్తే ఇంట్లో సాంబ్రాణి చాలా మంచిదని చెప్పి ఇది చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను నేను. సో ఇది నాకు అక్కడ డీమార్ట్లో ఎప్పుడు దొరకలేదు ఈ ఫ్లేవరు, సో ఈసారి ఉన్నిందనమాట, అందుకే తీసుకున్నాను. ఎందుకంటే ఇందులో వేరేది కూడా వస్తుందండి, అది పెద్దగా బాగోదన్నమాట, నాకు నచ్చదు అసలు. ఇది చాలా బాగుంటుంది. సో ఇవి అండి నేను తీసుకున్నవైతే ఇవి మొత్తం చూపించేశాను. ఇంకా మీకు చూసారు కదా, మా హస్బెండ్ అయితే ఇది ఒకటి తీసుకున్నారు. ఓవరాల్గా పాప అయితే చెప్పస్ తీసుకుంది నార్మల్గా వాకింగ్ చేయడానికి అని చెప్పి, ఒక చెప్పస్ అయితే తీసుకుంది, ఒక 100 రూపీస్ పడ్డాయి అనమాట. సో ఓవరాల్గా నేను తీసుకున్న గ్రాసరీస్ అయితే ఇవి. తెచ్చుంటాను, ఎక్కడైనా పెట్టుంటాను, మర్చిపోయి ఉంటాను. ప్రస్తుతానికి నాకు గుర్తుండగా నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవి అనమాట ఓవరాల్గా. సో చూసారు కదండి, ఇప్పుడు నేను గిన్నెలు వాష్ చేశానని చెప్పాను కదా, బయట ఉన్నాయి, బయట లైట్ వేసి చూపిస్తాను మీకు ఎన్ని గిన్నెలు వాష్ చేశాను అనేది. తర్వాత నా వీడియోని అక్కడితో ఎండ్ చేసేస్తాను, ఓకేనా. చూసారు కదండి, ఇక్కడైతే ఇంకా నేను పాప కలిసి గిన్నెలన్నీ వాష్ చేసిన తర్వాతనే మీకు నేను గ్రోసరీస్ అయితే చూపించాను. సో ఎన్ని వెజల్స్ పడ్డాయో అందుకే చూపిస్తున్నాను. ఆఫ్టర్నూన్ కూడా నేను వంట చేయలేదు కదా, అయినా సరే పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారనమాట, అందుకే అన్ని గిన్నెలు పడతాయి. ఇక్కడైతే ఇంకా వాషింగ్ మిషన్కి క్లాత్స్ కూడా వేసేసాను, ఇంకా నైటే వేస్తానని చెప్పాను కదా. అండ్ ఇక్కడ వచ్చేసి గరిటెలన్నీ ఇలా క్లాత్ మీద పెట్టామంటే వాటర్ అంతా మరకలు పడకుండా నీట్గా ఆరిపోతాయి అనమాట, అందుకే ఇలా పెట్టుకుంటాను. అండ్ యాపిల్స్ కూడా తెచ్చాను. సో నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ బాబు పనీర్ బటర్ మసాలా చేస్తున్నాడు. ఇక్కడ నేను వీడియో చేయడం అయిపోయింది కదా, మా పాప హస్బెండ్ ఇద్దరు కలిసి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన ఫ్రోజన్ ఐటమ్స్ అన్నీ పెట్టేస్తూ ఉన్నారు. ఇంకా గ్రాసరీస్ కూడా అన్నీ సర్దుకోవాలి. ఇక్కడైతే ఇంకా బాబు పనీర్ బటర్ మసాలా చేస్తున్నాడు అని చెప్పి మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ ఈ వీడియో చేశానండి, బాబు చేస్తున్నాడని చెప్పి చూపిస్తున్నాను అంతే. ఇక్కడ వీడియో అయితే ఏం చేయలేదు పనీర్ బటర్ మసాలాది. మా బాబు చాలా బాగా చేస్తాడు వంటలు. నేనైనా ఏదైనా చూసి అలా ట్రై చేస్తూ ఉంటాను, సొంతంగా కూడా ట్రై చేస్తాను, కాకపోతే బాబు ఎక్కువగా సొంతంగానే ట్రై చేస్తాడనమాట. సో ఇక్కడైతే ఆశీర్వాద్ ఆట అండ్ బటర్ చూపిస్తున్నా, ఇలా తెచ్చుకుంటే మనకు బాగా యూజ్ అవుతుందని చెప్పి. అండ్ పరోటా కూడా తీసుకొచ్చాం కదా డీమార్ట్ షాపింగ్లో. సో ఇక్కడైతే ఇంకా బాబు ఆ పని అయితే చేసి పెడుతూ ఉన్నాడు. అండ్ మా హస్బెండ్ పాప కలిసి ఫ్రోజన్ ఐటమ్స్ అన్ని ఫ్రిడ్జ్లో సర్దేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూర్చున్నాను కదా నేను, పాప అయితే గ్రాసరీస్ అన్ని ఇక్కడికి తెచ్చి పెట్టింది. ఇంకా నేనైతే వీటన్నిటిని ఇందులో పెట్టుకుంటున్నాను. కొన్ని కంటైనర్స్ అయితే వాష్ చేసుకున్నానండి, కొన్ని కంటైనర్స్ ఇంకా వాష్ చేసుకోలేదు. సో అవి వాష్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకేసారి ఫిల్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఫిల్ చేద్దామన్నా అక్కడ బాబు ఉన్నాడు కదా కిచెన్లో, అంటే మా కిచెన్ చాలా చిన్నదనమాట, ఒక్కరు ఉంటేనే చేయగలము, ఇంకొక మనిషి ఎక్స్ట్రా ఉన్నా కూడా అస్సలు చేయడానికి చాలా కష్టం అనిపిస్తుంది. సో అందుకని చెప్పి ఇంకెలాగో నైట్ లేట్ అయిపోతుంది, మరి నైట్ తినడానికి అని చెప్పి ఇంకా బాబు స్పీడ్గా చేసేస్తున్నాడు. సరే నువ్వే చేసుకోవచ్చిన్నా, నేను వెళ్ళి ఇంకా గ్రాసరీస్ సర్దేస్తానని చెప్పి సర్దుకుంటూ ఉన్నాను. నాకైతే మా ఇంట్లో బాబు చాలా హెల్ప్ చేస్తాడండి, చాలా యాక్టివ్గా ఉంటాడు. చెప్పాలంటే మా హస్బెండ్ అలా ఉండేవారట చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా. చిన్నప్పుడు మా అత్తయ్యకి బాగా హెల్ప్ చేసేవారంట మా హస్బెండ్, ఇప్పుడు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు మా హస్బెండ్ అయితే. సేమ్ అంటే వాళ్ళ డాడీ లాగే మా బాబు కూడా అలా పోలికలు వస్తూ ఉంటాయి అంటారు కదా, అలా అనమాట. పాప అయితే కొంచెం తక్కువే చేస్తుంది, కానీ పాపం తక్కువే అండి, తనకి ముందు నుంచి అలవాటు చేయలేదు కాబట్టి మేము అలాగా. సో కానీ నాకు హెల్త్ బాగాలేదంటే మాత్రం నన్ను ఒక పని చేయనివ్వదు, పాపే చేస్తుంది. తనకు వంట రాకపోయినా సరే యూట్యూబ్లో చూసి మరీ చేస్తుంది. నువ్వు బ్రష్ తీసుకోమమ్మీ నేను చేస్తా అని చెప్పి చెప్తుంది అనమాట. సో నేనైతే ఇక్కడ గ్రాసరీస్ అన్ని ఇలా ఇందులో పెట్టేసుకుంటానండి. తర్వాత ఫిల్ చేసుకుంటాను అనమాట, ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు. తర్వాత ఫిల్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా గ్రాసరీస్ ఏమైనా మిగిలితే వాటి క్లిప్ పెట్టేసి ఇందులో పెట్టేసుకుంటాను. కావాలనుకున్నప్పుడు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో చూసారు కదండి, వీడియో అయితే నా వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ యొక్క లైక్ నాకు చాలా విలువైంది. సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నా వీడియో అన్నది మీకు నచ్చిందా లేదా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ యొక్క లైక్ కానీ కామెంట్ కానీ నాకు చాలా విలువైంది. సో